నాగేందర్ గారు, మనం చూస్తున్నాం ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఇంకా మిగతా ప్రాజెక్టులకు లింక్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, మొత్తానికి కేసీఆర్ విజన్కి ఇదొక తార్కాణం కాదనుకోవాలా? గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు ఇప్పుడే చాలా చక్కగా విశ్లేషించారు. దాన్ని అంతా అంగీకరిస్తూ మీరు చెప్పింది ఇప్పుడు అదే కాంగ్రెస్ పెద్దలు ఏదైతే గత 2 సంవత్సరాలుగా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల నుంచి మొత్తం 12 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా విషపూరితమైన విషపూరితమైన ప్రచారం చేస్తున్నారో అది విషపూరిత ప్రచారం నేడు నిజంగా నిగ్గుదేలింది. ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయింది, కూలిపోయింది, ఇది కూలేశ్వరం అని చెప్పి విష ప్రచారం చేసిన వాళ్ళే ఈరోజు కాళేశ్వరంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎస్ఆర్ఎస్సి పునరుజ్జీవ పథకం ద్వారా నీటిని ఎగువకెత్తేస్తున్నారు. సో 3 రోజులుగా ఎల్లంపల్లి ద్వారా మధ్య మానేరు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు రాంపూర్ నుంచి పంప్ నుంచి వరద కాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్ వైపు నీళ్లను తరలిస్తున్నారు. దీని అర్థం ఏంటి సార్? ఇవన్నీ పార్ట్ ఆఫ్ కాళేశ్వరమే కదా! పార్ట్ ఆఫ్ కాళేశ్వరం నీళ్ళనే ఎత్తిపోస్తూ మరి ఇంకోవైపు కాళేశ్వరం, కూలేశ్వరం అని చెప్పి విష ప్రచారాలు చేస్తూ ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రైతులకు ఆత్మహత్యలకు గాని, రైతులకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ విష ప్రచారం బయటపడింది. అలాగే మన ఉద్యమ సమయంలో శ్రీనివాస్ యాదవ్ గారి మిత్రులు అన్నట్టు కేసీఆర్ గారు చెప్పిర్రు. ఏమని చెప్పిర్రు? మన నిధులు మన పొలాలకు చేరాలి. అప్పటి వరకు మనకు ఉద్యమం ఆగదని చెప్పారు. గోదావరి, కృష్ణ మన భూభాగం కట్టుకుంటూ పోయినా కూడా మనకు నీళ్లు మన ప్రాంతాలకు చేరలేదు. ఇది ఆంధ్రప్రదేశ్‌కే చెందినయి అప్పుడు. అప్పుడేం చేసిండ్రు కేసీఆర్ గారు? ఒక సాంప్రదాయ నీటిపారుదల విధానాలకు భిన్నంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని ఆయన వ్యవస్థను అవసరమని నమ్మి ఆ రోజు కాళేశ్వరాన్ని 2014లో ప్రారంభించి దగ్గర దగ్గర 4 సంవత్సరాలలో దాన్ని నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నీళ్లను రైతులకు చేరకుండా, సాగునీటికి కొరత చేరకుండా కాంగ్రెస్ దీన్ని ఆపేసి ప్రచారం చేస్తుంది. దీన్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే ఒక నాయకుడు, ఒక ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు అన్ని వసతి సౌకర్యాలు ఇవ్వాల్సిన ప్రభుత్వమే కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ప్రశ్న చేయాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రాకూడదు అనే ప్రచారంతో ఈ రోజు ఎన్నో కుట్రలు చేస్తూ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు. ఉన్నప్పటికీ అన్ని ఉన్న అల్లు నోట్ల శని అంటే ఉన్నట్టు తెలంగాణలో సరిపడే వాటర్ ఉన్నా, సరిపడే వ్యవసాయానికి సరిపడే వాటర్ ఉన్నా, తాగునీటికి, సాగునీటికి అన్ని సరిపడే నీళ్లు ఉన్నా కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వకపోవడం ఇది నిజంగా చాలా బాధాకరం అండి. ఎందుకంటే భారతదేశం ఎంతో పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినప్పటికీ మన రాష్ట్రంలో ఒక నియంత పోకడ జరుగుతుంది. వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇదే కావచ్చు ఎమర్జెన్సీ రాజ్యం తీసుకొచ్చి ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రజల ఆస్తులను నష్టం చేస్తున్నారు. హైదరాబాద్ కాళేశ్వరంలో నీళ్లుండి ఇవ్వకపోవడం కూడా ప్రజల్ని మరికోసం పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ద్వారా ఈ రోజు గేట్లు ఎత్తి నీళ్లు అందిస్తున్నారు. ఇదే విధంగా బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టి కేసీఆర్ విజన్ ని మళ్ళీ 2 సంవత్సరాల్లో తిరిగి ప్రజలకు అందించబోతుంది.